హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో ప్లెయిన్ బిర్యానీని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఈ ఒక్క ప్రాసెస్ కనుక మీకు తెలిసినట్లయితే మీరు వెజ్ బిర్యానీనే కాదు, నాన్ వెజ్ బిర్యానీని కూడా ఈజీగా చేసేస్తారు. ఇక నేను 1 కేజీ బిర్యానీని తయారు చేసుకోవడానికి కావాల్సిన సామాన్లన్నింటి కూడా చెప్తున్నానండి. ఇప్పుడు 4 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. కొలతలో చెప్పాలంటే మనకి 1 కేజీ వరకు బియ్యాన్ని తీసుకుంటున్నాను. వీటిని శుభ్రంగా కడిగేసేసుకొని ఆ తర్వాత ఇవి మునిగేంత వరకు కూడా నీళ్లు పోసి పెట్టుకుంటున్నాను. ఇవి కనీసము 1 గంట సేపు నానినట్లయితే మనకి చాలా బాగా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. అలాగే మనం వీటిని కడుగుతున్నప్పుడే మనకి మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది. దీనివల్లే బిర్యానీకి అంత టేస్ట్ అనేది వస్తుంది. మరి ఈ బియ్యం నానిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నెను పెట్టుకోండి. దాంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని, అలాగే 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెని వేసుకోండి. 4-5 బిర్యానీ ఆకులను వేసుకోండి. అలాగే బిర్యానీ మసాలా దినుసులు అన్నింటినీ కూడా వేసుకోవాలి. 2 స్టార్ అనాసాలు, 2 పెద్ద యాలకులు, 1 చిన్న యాలక్కాయి, కొంచెం కసూరి మేతి, కొంచెం రాతి పువ్వు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 7-8 లవంగాలు, కొన్ని మిరియాలను కూడా వేసుకొని అవి వేగిన తర్వాత దీంట్లోకి 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మనం వేగించుకోవాలండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నట్టయితే మనకి కరెక్ట్గా వేగుతాయి. ఇప్పుడు దీంట్లో 4 టేబుల్ స్పూన్ల వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. దీన్ని కూడా మంచి రంగు వచ్చేంత వరకు, అలాగే పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. దీన్ని వేయించుకున్న తర్వాత మనకి చివరిగా ఇది కొంచెం దగ్గర పడిపోతుందండి. అలాగే రంగు కూడా మారిపోతుంది. ఈ స్టేజీలో 3 మీడియం సైజు టమాటాలను వేసుకోవాలి. ఇవి కూడా పొడుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ టమాటాలన్నీ కూడా స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు, అంటే మగ్గేంత వరకు కూడా వీటిని గరిటెతోటి కదుపుకుంటూ వేయించుకోవాలి. దీనివల్ల ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అడుగంటకుండా ఉంటుంది. ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి 4-5 పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోండి. అలాగే 10 నుంచి 15 వరకు కూడా జీడిపప్పు పలుకుల్ని వేసుకోవచ్చు. ఇలా వేసుకొని 1-2 నిమిషాల పాటు వీటన్నిటినీ కూడా వేయించుకోవాలండి. చూడండి, టమాటాలు అంతా కూడా మెత్తగా గుజ్జులాగా అయిపోయాయి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసేసుకోవాలి. ఇక్కడ కొత్తిమీర లేకపోయినా పర్వాలేదండి, అయితే పుదీనా మటుకు కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా అడుగంటకు ముందులే మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి బియ్యంలో నుంచి ఎక్స్ట్రాగా ఉన్న నీటిని తీసేసి బియ్యం మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి అడుగు నుంచి కలియబెట్టుకోవాలి. ఇలా మొత్తం కలియబెట్టుకున్న తర్వాత 4 గ్లాసుల బియ్యానికి నేను ఇక్కడ 6.5 గ్లాసు వరకు నీళ్ళని పోసుకుంటున్నానండి. నేను తీసుకున్న ఈ బాస్మతి రైస్కి 6.5 గ్లాస్ అనేవి సరిపోయాయి. మీరు ఒకవేళ మామూలు సోనా మసూరి రైస్ కనుక తీసుకున్నట్లయితే 4 గ్లాసుల బియ్యానికి 8 గ్లాసుల నీరు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాల పొడి, 2.5 టేబుల్ స్పూన్ వరకు కూడా బిర్యానీ మసాలాని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర, వీటన్నిటినీ వేసి ఒకసారి కలియబెట్టేసేసి మీరు ఆ నీటిని ఒకసారి టేస్ట్ చేసినట్లయితే మీకు మసాలాలు, ఉప్పు అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో తెలిసిపోతుంది. ఏదైనా తగ్గి ఉంటే చక్కగా ఈ స్టేజీలోనే అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. మొత్తాన్ని కూడా కలిపేసేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం దమ్ పెట్టట్లేదండి, నార్మల్గానే మనం ఉడికించుకుంటున్నాము. సో మొత్తం నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటే ఈ విధంగా పొడి పొడిగా వచ్చేస్తుంది. చూడండి, ఈ స్టేజీలో 4-5 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని పైనుంచి వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లార్చి మనం సర్వ్ చేసుకున్నట్లయితే చాలా పర్ఫెక్ట్గా ప్లెయిన్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. దీని రైతాతోటి, చికెన్ కర్రీస్, మటన్ కర్రీస్ తోటి చక్కగా సర్వ్ చేసుకోవచ్చు అండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.